వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. ప్రతి దానికి కూడా భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు తల్లి. కాస్తంత ధైర్యం తెచ్చుకుని తప్పో ఒప్పో చేసి చూడాలి. గెలిపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి కనుక ఎదురైతే తర్వాత నీకు ఏం చెయ్యాలో బాగా నేర్పిస్తుంది. ఒక్కొక్కసారి మనం కోరిన కోరికలు మనకి భగవంతుణ్ణి దూరం చేస్తాయి. మనకు భగవంతుడు ఇచ్చింది మాత్రమే సంతోషానికి కారణమవుతుంది. మనం కావాలి అని కోరుకున్నది దుఃఖానికి కారణమవుతుంది. మన బంధం లేదా మరేదైనా కావాలి అనుకుంటామో అది ఖచ్చితంగా కావాలి అని పరుగులు పెట్టవద్దు. మనం కోరుకున్నది మంచిది, మన అదృష్టం బాగుంటే, మన రాతలో ఉంటే అది ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. లేదు అంటే నువ్వు ఎంత పరుగులు పెట్టినా దొరకదు. పైపెచ్చు నీకున్న మనశ్శాంతి, సంతోషానికి దూరం అవుతావు. అసలు ఇంకో మాట, పరమాత్మకి కూడా దూరం అవుతాము. ఎలా అంటే దొరకని దాని గురించే ఆలోచిస్తాం, దాని గురించే పరుగులు పెడుతూ ఉంటాం. ఆ పరమాత్మ ఎదురుగా ఉన్నా కూడా చూడం, తెలుసుకోవటానికి కూడా ప్రయత్నించం. మన కోరికల వెంట పడుతూనే ఉంటాం, అవి తీర్చుకోవటానికి పరుగులు పెడుతూనే ఉంటాం. భగవంతుడు అయ్యో నా బిడ్డ కోరుకున్నది మంచిది కాదు అని ఎన్నోసార్లు తప్పిస్తూ ఉంటాడు. మనకి మంచి జరిగేది ఎదురుగా పెడతాడు. పెట్టినా మనం లెక్క చెయ్యం. కన్నెత్తి చూడటం, మనం కోరుకున్న దానికోసమే పరుగులు పెడుతూ చివరికి అలసిపోతాం. పాపం. అప్పుడు మనం భగవంతుణ్ణి కూడా దూషిస్తాం. నేననుకున్నది, కోరుకున్నది ఇచ్చావా నాకు అని అలా అనుకుంటూ దుఃఖంకి స్వాగతం పలుకుతాం. మనశ్శాంతి పోగొట్టుకుంటాం. మనం సంతోషంగా ఉండం, మన వాళ్ళని సంతోషపెట్టలేము. ఎంత చోద్యం. కోరుకునేది మనం, కానీ బాధపడేది అందరూ. వామ్మో, కోరిక మనిషిని ఎంత మాయలో పడేస్తుంది. అమ్మగా చెబుతున్నా ఒకటి గుర్తించుకోండి, మన ప్రణాళిక కంటే ఆ తండ్రి యొక్క ప్రణాళిక మంచిది, గొప్పది. ఎప్పుడూ కూడా మీ జీవితంలో మీరు కోరుకున్నది ఉన్నా పోయినా బాధపడకండి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా మేలు చేశాడని సంతోషపడండి. పూర్వం నుంచి ఒక మాట ఉంది, ఏం జరిగినా మన మంచికే అని. అది 100% నిజం. ఎలా ఉంటుంది అంటే మన ప్రవర్తన. చిన్న కథ చెబుతాను వినండి. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతడు న్యాయం అంటే చాలా ప్రీతి కలవాడు. ప్రజలంటే చాలా వాత్సల్యము కలవాడు. ధర్మ స్వభావం కలవాడు. అతడు నిత్యం భగవంతుణ్ణి ఎంతో ప్రార్థించేవాడు. రోజు చాలా శ్రద్ధగా భగవంతుని పూజా స్మరణం చేసుకునేవాడు. ఒకరోజు భగవంతుడు ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చి ఇట్లా అన్నాడు, రాజా, నేను చాలా సంతోషపడ్డాను. నీకేదైనా కోరిక ఉంటే చెప్పు. అప్పుడు రాజు, ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇట్లా అన్నాడు, భగవంతుడా, నా దగ్గర నీవిచ్చిన సంపదలన్నీ ఉన్నాయి. నీ కృప వల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి. అయినప్పటికీ నాకు ఒకటే కోరిక. ఏంటంటే మీరు నాకు కనిపించినట్టే, నన్ను ధన్యుణ్ణి చేసినట్టే నా ప్రజలందరినీ కూడా కృపతో ధన్యులను చెయ్యండి. వారికి కూడా మీ దర్శనాన్ని ఇవ్వండి అన్నాడు. భగవంతుడు రాజును చూసి, ఇది సంభవం కాదు కదా అని ఏదో చెప్పబోయాడు. కానీ రాజు మాత్రం చాలా పట్టుబట్టి ఈ కోరికను తీర్చవలసిందే అన్నాడు. భగవంతుడు చివరకు భక్తుడికి లొంగక తప్పలేదు. ఆయన అన్నాడు, సరే, రేపు నీ ప్రజలందర్నీ తీసుకుని ఆ కొండ దగ్గరకు రా. నేను కొండ మీద అందరికీ దర్శనమిస్తాను అని భగవంతుడు చెప్పగా అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకుని మరుసటి రోజు నగరంలో దండోరా వేయించాడు. రేపందరూ కూడా కొండ దగ్గరకు నాతో పాటు వచ్చి చేరవలసింది.
అక్కడ మీ అందరికీ భగవంతుడి యొక్క దర్శనమిస్తాడు. ఇక రెండవ రోజు రాజు తన ప్రజలందరినీ స్వజనులతో పాటు తీసుకుని కొండవైపు నడవటం ప్రారంభించాడు. నడుస్తూ నడుస్తూ దారిలో ఒకచోట రాగి కాసుల కొండ కనిపించింది. ప్రజల్లో నుండి కొంతమంది అటువైపు పరిగెత్తటం మొదలుపెట్టారు. అప్పుడు జ్ఞాని అయిన రాజు వారందర్నీ సమాధానపరిచి అటువైపు ఎవరి దృష్టి పెట్టవద్దు, ఎందుకంటే మీరు అందరూ కూడా భగవంతుణ్ణి కలవటానికి వెళ్తున్నారు. ఈ రాగి కాసుల వెనకాల పడి మీ అదృష్టాన్ని కాలు తన్నుకోకండి అన్నాడు. కానీ లోభం, ఆశ వల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి కాసుల దగ్గరే ఆగిపోయి ఆ కాసులను మూటకట్టుకుని తిరిగి తమ ఇంటి వైపు వెళ్ళిపోయారు. వాళ్ళు మనసులో ఇలా అనుకున్నారు, మొదట ఈ రాగి కాసులను ఇంటికి చేర్చుకుందాం, భగవంతుణ్ణి మనం తర్వాతైనా చూసుకోవచ్చు కదా అని. రాజు మాత్రం ముందుకు సాగాడు. కొంత దూరం పోయాక వెండి కాసుల కొండ కనిపించింది. మిగిలిన ప్రజలు కొందరు అటువైపు పరిగెత్తారు. వెండి కాసులను మూటకట్టుకుని ఇంటి వైపు వెళ్ళిపోయారు. వాళ్లకు ఈ అవకాశం మళ్లీ మళ్లీ దొరకదు అని అనిపించింది. వెండి కాసులు మళ్లీ దొరుకుతాయో తెలియదు కదా, భగవంతుడైతే మళ్లీ అయినా దొరుకుతాడు అనిపించింది. ఈ విధంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత బంగారపు కాసుల పర్వతం కనిపించింది. ప్రజల్లో మిగిలిన వారంతా రాజు బంధువులతో సహా అటువైపే పరిగెత్తటం మొదలుపెట్టారు. వాళ్ళు ఇతరులలాగానే ఈ కాసులను మూటలు కట్టుకుని సంతోషంగా తిరిగి వెళ్ళిపోయారు. ఇంకా కేవలం రాజు రాణి మిగిలారు. రాజు రాణితో అన్నాడు, చూడు, ఈ ప్రజలు ఎంత ఆశపోతులో, భగవంతుడు లభించటం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటం లేదు. భగవంతుని ఎదుట మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒక లెక్క కాదే. నిజమేనని రాణి రాజు మాటలను సమర్థించింది. వారిద్దరూ ముందుకు సాగారు. కొంత దూరం వెళ్ళాక రాణికి రాజుకు 7 రంగులలో మెరుస్తూ వజ్రాల పర్వతం కనిపించింది. ఇక రాణి కూడా ఆగలేకపోయింది. ఆమె వజ్రాల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి వజ్రాలన్నిటినీ మూటకట్టుకోవటం ప్రారంభించింది. అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. మనసు విరక్తి చెంది చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు. నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు. రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు, ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ యొక్క బంధువులు? నేను ఎప్పటినుంచో ఇక్కడే నిలబడి మీ అందరి కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ ఉన్నాను. రాజు చాలా సిగ్గుతో ఆత్మగ్లానితో తన తల దించుకున్నాడు. అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు, ఓ రాజా, ఎవరు తమ జీవితంలో భౌతిక సంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని వారు భావిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను. వారు నా స్నేహాన్ని కానీ నా ప్రేమను కానీ ఎన్నటికీ పొందలేరు. మన కోరికల వెనుక పరుగులు ఆపి ఆ భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిగా సంతోషంగా ఉందాం. మనకు కోరికలు శాశ్వతం కాదు, ఆ పరమాత్మ ఒక్కడే శాశ్వతం. ఆయన ప్రేమే మనకు శాశ్వతం. మన మనసు, బుద్ధి, అంతరాత్మతో భగవంతుణ్ణి శరణవేడుదాం. మనం లౌకిక మోహాలను అన్నిటినీ విడిచి ఇష్టతతో ఆ పరమేశ్వరుని మనం సొంతం అనుకుందాం. మన అన్ని కర్మల నుండి విముక్తులమై మోక్షాన్ని పొందుదాం. ఆ తండ్రి యొక్క పాదాల చెంత కాస్తంత చోటు సంపాదిద్దాం. నా తండ్రి శివయ్య, అందర్నీ చల్లగా చూడవయ్యా. నీ బిడ్డలమైన మాకు భవబంధాల యొక్క మాయని తొలగించి కలి యొక్క మాయలో పడకుండా ఈ తాత్కాలికమైన భౌతిక సుఖవాంఛలతో మేము కొట్టుకుపోకుండా మమ్మల్ని కాపాడండి. మాకు శాశ్వతమైన ఆనందం నీ పాదాల దగ్గరే ఉంది అని మేము తెలుసుకున్నాం. అలాంటి శాశ్వతమైన సుఖాన్ని మా నుండి దూరం చెయ్యకు తండ్రి అని అందరూ కూడా ఆ భగవంతుణ్ణి వేడుకోండి. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.